వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు వెళ్తున్నారని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. విశాఖపట్నంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ అభివృద్ధే దేశ అభివృద్ధి అని చెప్పారు. వలసల నిర్మూలన కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. విబీజీ రామ్జీ పథకంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. భోగాపురం విమానాశ్రయ భూసేకరణ నుంచి ప్రారంభోత్సవం వరకు ఎవరు చేశారో అందరికీ తెలుసన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి క్రెడిట్ ఎన్డీఏ ప్రభుత్వానిదేనని పివిఎన్ మాధవ్ అన్నారు. పథకంలో ఏవైతే గతంలో లోట్లు ఉన్నాయో ఆ లోట్లన్నీ తీర్చి ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ విధంగా పూర్తి స్థాయిలో దీంట్లో అవినీతి ఎంత జరుగుతుందంటే, ఎంత డబ్బులు దుర్వినియోగం అవుతుందంటే సుమారు కొన్ని రాష్ట్రాలు 60% పైగా జరుగుతుంది వాస్తవం. అలాగే పని చూసాక పని కూడా లేదు. తవ్విన కుంటనే తవ్వటం అనేది పరిపాటిగా మారింది. ఎత్తిన బుట్ట మళ్ళీ తీసి ఇంకో చోట అక్కడి నుంచి ఇక్కడ వేయటం అని చెప్పి అందరూ మీరు ప్రతి గ్రామ ప్రాంతంలో అడిగితే ఇది జరుగుతుంది. కనుక ఏం చేస్తున్నారో పనికి సంబంధించిన అంశం లేకపోవటం. ఆ విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే గ్రామాభివృద్ధి జరగాలి అని చెప్పి ఉపాధి కల్పన ద్వారా అనుకున్నారో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా స్వావలంబన దిశగా, అలాగే పూర్తి పారదర్శకంగా ఉండాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారి ఆలోచనతో దీన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు. కనుకనే ఈ యొక్క రామ్జీ అనే పథకం ఏదైతుందో ఇవాళ దేశంలో ఒక విప్లవం రాబోతుంది. మొత్తం ప్రతి గ్రామం ఏదైతే మహాత్మా గాంధీ గారు కలగన్న గ్రామ స్వరాజ్యం దీని ద్వారా సాధ్యమవుతుందని భావించి దీనికి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. దీనికి సంబంధించి నిన్నే మీటింగ్ జరిగింది. ఇవాళ అన్ని చోట్ల ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించుకున్నాం. దాంట్లో భాగంగా ఏదైతే కూటమి సంబంధించిన పార్టీలు